आर्य वैश्य मित्ता टीम ने वारंगल जिले के वारंगल में 60 दिनों में 1 लाख लोगों को छाछ वितरित किया और सर्वश्रेष्ठ प्रदर्शन करने वाले छात्रों को अन्नदानम फल वितरित किए गए। वारंगल जिला अध्यक्ष सुबा श्रीनिवास ने कहा, वारंगल मेदारीवाड़ा में आयोजित एक संवाददाता सम्मेलन में आर्य वैश्य मित्र वारंगल जिला अध्यक्ष सुबा श्रीनिवास, सदस्य अल्लाह परमेश्वर, सुरेश किशन, पाला मुरली, हरिप्रसाद, कलावती, पद्मा, कलावती नेताओं ने इस कार्यक्रम में भाग लिया। डुबा श्रीनिवास ने कहा कि आर्य वैश्य मित्र बंधम छाछ दान, उपमा, केला, मिठाई वितरण कार्यक्रम के तत्वाधान में कार्यक्रम 60 दिन 85 दानदाताओं 2700 किलो छाछ, दही, लीटर पानी, लगभग 60 दिनों में 1 लाख लोगों को 3 क्विंटल चावल वितरित करना गर्व की बात है। जो प्रमुख वैश्य लगभग 2 महीने तक शहर में रहकर अपना जन्मदिन, शादी आदि मनाते थे। इस मित्र टीम को कहा जाता है सेवा के उद्देश्य से गठित एक समुदाय। इसके अलावा मित्र समूह का गठन किया गया और डॉक्टर दिवस के अवसर पर स्वास्थ्य शिविर, कंप्यूटर केंद्र, मुफ्त भोजन दान, उत्तीर्ण छात्रों के लिए सम्मान कार्यक्रम चलाए गए। अंतर्राष्ट्रीय महिला दिवस के मौके पर कई क्षेत्रों में काम करने वाले सभी राहगीरों के लिए सम्मान कार्यक्रम का आयोजन भी किया गया। तेलंगाना वारंगल, नवभारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। ఆర్యవైశ్య మిత్ర బృందం ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాల కాడి నుంచి వేసవి కాలంలో ఆర్యవైశ్య మిత్ర బృందం కార్యాలయం వద్ద అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వేసవి కాలంలో ప్రజల దాహార్తి తీర్చేందుకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. గతంలో 50,000 మందికి చేపట్టడం జరిగింది. కానీ ఈరోజు ఈ సంవత్సర కాలంలో, ఈ 2 నెలల కాలంలో 60 రోజులు ఈరోజు కార్యక్రమం చేపట్టి ఈ రోజుకి అవుతా ఉంది. సుమారు 85 మంది దాతల సహాయ సహకారాలతోటి 27 క్వింటాల పెరుగు, 6,000 లీటర్ల మంచినీళ్ళు, అన్నదానం మరియు అరటి పండ్లు, ఉప్మా, స్వీట్స్, ఇతరత వితరణ మొత్తం కలిపి సుమారు నగరంలో ఉండబడే 1,00,000 మందికి ఈరోజు వితరణ చేపట్టడం జరిగిందని చెప్పడం కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్పదలుస్తాం. ఎందుకని చెప్పంటే నగరంలో ఉండబడే ప్రజలు మొత్తం కూడా ఈ ప్రాంతంలో కార్మికులు, అనేక రంగాల్లో పనిచేసే కార్మికులు, వ్యాపారులు, రిక్షా పుల్లర్స్, బాటసార్లు, ఇతర ప్రాంతాల నుంచి కూడా ఈ వ్యాపార కేంద్రం కనుక చాలామంది రావడం, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఇది చేయడం ఈరోజు మాకు ఒక మాటలో చెప్పాలంటే అమ్మవారి ఆశీస్సులతోటి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. సుమారు ఈ నగరంలో ఉండబడే దాతలు మొత్తం కూడా వాళ్ళ బర్త్డే సందర్భంగా కావచ్చు, వాళ్ళ జ్ఞాపకార్థం కావచ్చు, మ్యారేజ్ డీలు కావచ్చు, వాళ్లకు ఈ సేవా దృక్పథంతో ఉండి మేము కూడా ముందుకొచ్చి పెడతామని చెప్పని మహిళా కిట్టు పార్టీలు కూడా ఈరోజు చాలా పెద్ద ఎత్తున మహిళా సంఘాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఏదేమైనా ఆర్యవైశ్య మిత్ర బృందం ఏర్పడ్డ కాడి నుంచి ఈరోజు అనేక సేవా కార్యక్రమాలతో పాటు ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టడం కూడా ఈరోజు వరంగల్ నగరంలో చాలామంది కూడా అనుకునేది ఏంటంటే ఆర్యవైశ్య మిత్ర బృందం అంటేనే సేవా కార్యక్రమాలు, దాంతోపాటు ప్రజల సహాయ సహకారాలకు అందుబాటులో ఉండే సంఘంగా ఉందని చెప్పని కూడా ఈరోజు గర్వంగా చెప్పదలుచుకున్నాం. ఏదేమైనా ఈ 2 నెలల కాలంలో పూర్తిగా సహాయ సహకారాలు అందించిన దాతలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఈ 60 రోజుల పాటు సుమారు 20 మంది ఆర్యవైశ్య మిత్ర బృందం నాయకత్వం మొత్తం కూడా అహర్నిశలు కష్టపడి పనిచేసిన వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. రేపు రాబో కాలంలో కూడా ఆర్యవైశ్య మిత్ర బృందం ఈ కార్యక్రమాలే కాకుండా అనేక కంప్యూటర్ శిక్షణ కావచ్చు, ఇంకా ఇతరత ఆరోగ్య సంబంధించిన సమస్యలే కావచ్చు, పిల్లల విద్యార్థులకు పుస్తకాలకు సంబంధించిన సహకారం కావచ్చు, ఎలాంటి సహాయ సహకారాలు కూడా ఆర్యవైశ్య మిత్ర బృందం ద్వారా మాకు తోచిన సహాయ సహకారాలు అందిస్తామని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆర్యవైశ్య మిత్ర బృందానికి అందరూ సహాయ సహకారాలు అందించాలని చెప్పని విజ్ఞప్తి చేస్తాం.